వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనము డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి న్యూ సిలబస్ అయితే తెలంగాణ అన్ని యూనివర్సిటీలలో మనకు డిగ్రీ సెమిస్టర్ 1 సిలబస్ 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి మారడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ లేటెస్ట్ సిలబస్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీకు దేశభక్తి కానివ్వండి, కుమారాస్త్ర, విద్యా ప్రదర్శనం, అదేవిధంగా తెలుగు జొమ్మయ్య, ఈ 3 పాఠ్యాంశాలు నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఒక్కటే ప్లేలిస్ట్లో ఉన్నాయి. దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అన్ని చూడొచ్చు, వినొచ్చు. ఇక ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన పాఠ్యాంశము ప్రాచీన కవిత్వం నుండి హంస కాక వృత్తాంతము. ఇక్కడ మీకు హెడ్డింగ్ రాలేదు, హంస కాక వృత్తాంతము. ఇది 3వ పాఠ్యాంశం మీకు సెమిస్టర్ 1లో. ఇది ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. తెలుగు సెమిస్టర్ 1 డిగ్రీ విద్యార్థులకు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న పాఠ్యాంశం హంస కాక వృత్తాంతము, ప్రాచీన కవిత్వంలో 3వ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం మనకు ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే మహాభారతంలోని తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము నుండి తీసుకోబడింది. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇక ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా మీకు అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏ విషయం ఉన్నా కూడా వీడియోని లైక్ చేయండి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. మనము చెప్పినాను కదా, పాఠ్యాంశం పేరు వచ్చేసి హంస కాక వృత్తాంతము. అంటే ఒక హంస ఒక కాకికి సంబంధించిన ఒక చిన్న కథ మనం ఈ పాఠ్యాంశంలో డిస్కస్ చేస్తాం. అయితే అది చర్చించే ముందుగా కవి పరిచయాన్ని ఇక్కడ మనం చూడాలి. ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడిందని చెప్పిన మీకు 13వ శతాబ్దానికి చెందిన తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని కర్ణ పర్వం ద్వితీయాశ్వాసం నుండి తీసుకోబడింది. తిక్కన కాలం ఎప్పుడండి? 13వ శతాబ్దం. తిక్కన ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి అనే రాజు ఆస్థానంలో తిక్కన ఆస్థాన కవిగా ఉండి మరి అనేక రచనలు అయితే చేయడం జరిగింది. ఇక తిక్కన రచనల విషయానికి వస్తే ముఖ్యంగా మనకు ఆంధ్ర మహాభారతంలోని విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు మనకు తిక్కన రచించడం జరిగింది. మహాభారతాన్ని తెలుగులోకి మొత్తం 3 కవులు మనకు అనువదిస్తారు. దాంట్లో నన్నయ్య, తర్వాత తిక్కన, తర్వాత ఎర్రన. అందులో ఎక్కువ భాగం 15 పర్వాలు అనువాదం చేసింది ఎవరు అంటే తిక్కన. తిక్కన ఇంకొక రచన వచ్చేసి మనకి నిర్వచనోత్తర రామాయణం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. తర్వాత విజయసేనం, కృష్ణ శతకం, ఇలాంటి రచనలు అయితే తిక్కన చేయడం జరిగింది. ఇక తిక్కన బిరుదులు వచ్చేసి మనకి ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు ఒకటి ఉంది. అదేవిధంగా కవి బ్రహ్మ అనే బిరుదు కూడా మనకు తిక్కనకు ఉంది. ఇక తిక్కన శైలి విషయానికి వస్తే తిక్కన శైలి నాటకీయ లక్షణాన్ని కలిగి ఉంటుందండి. అంటే మనము మహాభారతంలోని తిక్కన రచించిన భాగాన్ని చదువుతున్నప్పుడు పాత్రలు మన ముందు రంగస్థలం మీద ఒక పాత్రల ప్రదర్శన ఎలాగుంటుందో ఒక నాటకం చూస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. కవిత్వంలో ఈ లక్షణాన్ని ఏమంటారంటే నాటకీయత అంటారు. కాబట్టి కవిత్రయంలో కావచ్చు, మొత్తం కవులలో ఏ కవికి సంబంధించిన లక్షణం నాటకీయత అంటే మాత్రం జవాబు తిక్కన. ఇది తిక్కన గురించినటువంటి పరిచయం. తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. తిక్కన రచనలు నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు. తిక్కన రచనలలో ఇంకా విజయసేనం, కృష్ణ శతకం. తిక్కన బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ. తిక్కన యొక్క శైలి నాటకీయత. ఇవి కవి పరిచయం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు మీకు కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను నేను ఇక్కడ. మనకి మహాభారతంలో ఏం జరిగింది అంటే కౌరవులు పాండవులకు వీరికి మధ్య యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్ర సంగ్రామం అంటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజ్య భాగం కోసము పాండవులు కౌరవులతోటి ఒక మహాయుద్ధాన్ని చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఏం జరిగింది అంటే మీకు మొదట భీష్ముడు, తర్వాత ద్రోణుడు, ఈ విధంగా ఒక్కొక్కరు ఈ కౌరవుల వైపు నుంచి వాళ్ళ యొక్క సైనిక విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు. అందులో తదుపరి వంతు కర్ణుడి వంతు మనకు వచ్చింది. ఇప్పుడు కర్ణుడు కౌరవుల సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ కర్ణుని యొక్క రథాన్ని ఎవరు నడుపుతున్నారంటే శల్యుడు నడుపుతున్నాడండి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ శల్యుడు అసలు కర్ణుణ్ణి లెక్క చేయడు. నిజానికి
అంటే కర్ణుడు మొత్తం సైనిక విభాగానికి నేతృత్వం వహిస్తున్నాడు. ఈ యుద్ధంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కర్ణుడు. కానీ కర్ణుడిని ఎప్పుడు ఎగతాళిగా మాట్లాడడము, కర్ణుడిని కించపరచడము ఈ శల్యుడు చేస్తున్నటువంటి పని. రథాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి రథం మీద ఉన్నటువంటి వ్యక్తిని ప్రోత్సహించాల్సింది పోయి మాటి మాటికి గేలి చేయడము, లేకుంటే కులం పేరుతో మాట్లాడడం, ఇలాంటి అన్నీ కూడా మనకి శల్యుడి దగ్గర కనిపిస్తాయి. అప్పుడు కర్ణుడు ఏమంటాడంటే శల్యుణ్ణి హెచ్చరిస్తాడు, నా గురించి అలా మాట్లాడకు, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను పౌరుషవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి, ఈ యుద్ధంలో మేము విజయం సాధిస్తాం, కౌరవుల తరపున నేను విజయాన్ని సాధించి పెడతాను, పాండవులను ఓడిస్తానని శల్యునితో అంటాడు. అప్పుడు శల్యుడు ఏమంటాడంటే బాగా మాట్లాడినవులే, నీ మాటలకేముంది, నీకు ఒక కథ చెప్తా విను, ఆ కథ విన్న తర్వాత నీకు అర్థమవుతుంది నీ ప్రతాపం ఏంటి, నీ శక్తి ఏంటిదో అని చెప్పి ఒక కథను వినిపిస్తాడు. ఆ కథ పేరు ఏంటిదంటే హంస కాక వృత్తాంతం అండి. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని చర్చించబోతున్నాం. ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ దుర్యోధనుడికి సహాయం చెయ్యగోరి నీకు సారథిగా ఉన్న నేను నీకు హితం చెప్ప తగునా, యథార్థం చెప్పకపోవటం న్యాయమా అని ఈ శల్యుడు కర్ణుడితో అంటున్నాడు. నేను నీకు సారథిగా ఉన్నా, మరి నేను నీకు హితం చెప్పాలి కదా, మంచి చెప్తే వినాలి కదా, నువ్వు నిజమే చెప్పాలి కదా, నిజం చెప్పకుండా ఉండటం న్యాయమా అని కర్ణుడితోటి శల్యుడు అంటున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన పద్యం ఉంది, మనకు ప్రతిపదార్థ తాత్పర్యంలో ఈ పద్యం వస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు చదువుకొని పెట్టుకోండి. ఈ పద్యం అయితే అడుగుతాడు. ఈ పద్యంలో ఏమంటున్నాడు మీరు చూడండి. సారథి దక్షుడై రధిక సారము రథ్య బలంబు నాయుధోదారత మానమున్ రణ విధంబు నిమిత్త శుభత్వ నిర్ధారణమున్ మదిన్గని హితం బెరిగించుట నీతి కాన నీ వీరసమెత్తనో బలికితే నీయు చెప్పుదు సూతనందన అన్నాడు. ఇక్కడ చూడండి కర్ణుడిని ఏ విధంగా కించపరుస్తున్నాడు, సూతనందన అంటూ మరి కించపరుస్తున్నాడు. ఇక్కడ భావం కనుక మనం గమనిస్తే కర్ణ రథసారథి అయిన వాడికి రధికుడి బలం, పౌరుషం, ఆయుధాల మేలిమి, యుద్ధ విధానం, అశ్వాల శక్తి, శకునాల ఫలం మొదలైన విషయాలు బాగా తెలిసి ఉండాలి. ఆ తెలివితోనే నీకు హితం చెప్తున్నా, అట్లా చెప్పటం నీతి. కాబట్టి నీకు కోపం వచ్చినా నన్ను నువ్వు పలికినా నేను చెప్తాను అంటున్నాడు. నువ్వేమనుకున్నా కూడా నేను చెప్పాల్సింది నీకు చెప్పి తీరుతా అని శల్యుడు కర్ణుడితోటి అంటున్నాడు. ఇక మిగతా విషయాలకు వస్తే తర్వాత ఏం చేసిందంటే, శల్యుడు అంటున్నాడు మళ్ళీ, నేను ఏం తప్పు చేశానని గదతో నా తల బద్దలు చేస్తానంటున్నావు. అంటే కర్ణుడు అన్నట్టు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను గదతోటి నీ తల బద్దలు చేస్తా అని హెచ్చరిస్తాడు శల్యుడిని. అప్పుడు శల్యుడు అంటాడు, నేను ఏం తప్పు చేసినా అని గదతోటి నా తల బద్దలు చేస్తా అంటున్నావు, నువ్వు ఇట్లా అంటున్నావని నీకు మంచి చెప్పటం నేను మానుకుంటున్నా, నీకు ఒక కథ చెప్తా విను, అది విన్న తర్వాత నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత గొప్పవాడివా అని ఈ శల్యుడు కర్ణుడికి ఒక కథ చెప్పడం ప్రారంభించిండు. ఇక్కడ నుంచి మనము పాఠ్యాంశం నిజంగా వెళ్ళిపోతున్నాం. ఇక ఒక సముద్రం ఉంటుంది, ఆ సముద్రంలో ఒక పెద్ద ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపములో ఒక రాజుగారి నగరములో ఒక వైశ్యుడు ఉండేవాడు అన్న దగ్గర మనకి మొదలవుతుంది ఈ కథ. వైశ్యుడు ఉండేవాడు, అతడు యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, సంయమనం చాలా మంచి గుణాలతో ఉండేవాడు. ఆయనకు చాలామంది పుత్రులు ఉన్నారు, చాలా సంపద ఉంది. అలా ఉంటున్నప్పుడు ఒక కాకి అతడి ఇంటికి వస్తే అతడి కుమారులు ఏం చేస్తున్నారంటే దానికి ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు. వాళ్ళు తినంగా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఆ కాకి వేస్తే ఆ కాకి వాటిని తిని అది పెరుగుతుంది. ఇక అది పెరిగి కాకి బలంగా తయారై చాలా గర్విస్తున్నది అన్నట్టు, ఇంకా నేను చాలా గొప్ప కాకిని, నన్ను ఏ పక్షి ఏమీ చేయలేదు, నన్ను ఏ పక్షులు ఓడించలేవు అని చాలా విధాలుగా క్రీడిస్తూ కొంచెం అంటే గర్వంతో ఆ కాకి అట్లా తిరుగుతుంది. ఇది కథ శల్యుడు కర్ణుడికి చెప్తున్నాడు. ఇట్లా తిరుగుతున్నప్పుడు ఏమైందంటే ఆ కాకి అలా విహరిస్తూ ఉన్నప్పుడు గరుడుతో సమానమైన రెక్కల శక్తి కలిగిన కొన్ని హంసలు సముద్రం దగ్గరికి వచ్చినాయి. ఈ కాకి కూడా అక్కడే ఉంది, ఈ వైశ్య కుమారులు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ వైశ్య కుమారులు ఆ హంసలను చూపించుకుంటూ కాకితో ఇట్లా అన్నారు. ఎట్లా అన్నారంటే, వాళ్ళు హంసలు ఆకాశ వీధిలో చాలా ప్రకాశంగా విహరిస్తున్నాయి కదా, కాకితో అంటున్నారు వీళ్ళు, ఈ వైశ్య కుమారులు ఎవరైతే కాకిని పెంచుకుంటున్నారో,
మరి పక్షులన్నింటిలో నువ్వు గొప్పదానివి కదా, నీకు చాలా విన్యాసాలు, చాలా రకాలైన గమనాలతోటి ఆ హంసలతోటి పరుగు పందెంలో పాల్గొని వాటిని ఓడిస్తే మాకు సంతోషం అని ఈ వైశ్య కుమారులు ఆ కాకితోటి పేర్కొన్నారు. ఇప్పుడు కాకి ఏం చేసిందంటే వీళ్ళ మాటలు విని, ఎప్పుడైతే ఆ అజ్ఞానులు ఆ విధంగా పేర్కొంటారో, ఎంగిళ్ళు తిని గర్వించి ఉన్న మూర్ఖమైన కాకి నిజంగానే నేను అంతటి దాన్ని, ఒక చాలా గొప్పదాన్నని తలచి ఆ హంసల దగ్గరికి వెళ్ళి అందులో ఒక మేటిగా అంటే నిజంగా అంటే ఆ హంసలలో ఒక బలమైన హంసను పిలిచి తనతో సమానంగా పరిగెత్తమని అడిగింది కాకి. నాతో పరిగెత్తు, నాతో గెలవాలి నువ్వు అని అడిగింది కాకి. దీనికి ప్రేరణ ఎవరిచ్చిండ్రు? ఎవరైతే దాన్ని ఎంగిళ్ళు పెట్టి పెంచుతున్నారో ఆ వైశ్య కుమారులు వాళ్ళు దీనికి ప్రేరణ ఇచ్చిండ్రు. ఇక హంసలు నవ్వుకుంటా కాకితో ఈ విధంగా అన్నాయి. ఏమన్నాయంటే, మేము మానస సరోవరంలో ఉంటాము, మా బలాన్ని వేగాన్ని చూసి పక్షులన్నీ పొగిడే విధంగా మేము ఎంత దూరమైనా వెళ్ళిపోగలము, ఎగిరిపోగలము, మాతో నువ్వేం పోటీ పడతావు, నువ్వు ఎవరు చెప్తే విని వస్తున్నావో మాకు తెలియదు అని హంసలు అన్నాయి. అంటే అప్పుడు కాకి కూడా అదేం లేదు, మీకు నిజంగా బలం ఉంటే నాతో పోటీ పడండి అని మరింత కాకి రెచ్చగొట్టింది. మాలో బలశాలి అయిన హంసతోటే అవివేకంతో నువ్వు పోటీకి రమ్మని పిలుస్తున్నావు, అసలు హంసలతో సాటి రాగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాయా అని ఆ హంసలు ఈ కాకిని అడిగినాయి. అడిగితే అప్పుడు మరి కాకి ఏమంటున్నదంటే, అట్లా కాదు, 101 గతులు వేటిలోనైనా నేను 100 ఆమడల దూరం వెళ్ళగలను. కాకి చెప్తున్నది, నాకు 101 గతులు వస్తాయి, అంటే నేను 100 ఆమడల దూరం పోగలుగుతా, పొడవుగా మీదికి ఎగిరి అదేవిధంగా నేలకు దిగి వస్తా, నేను పైకి పోతా, కిందికి వస్తా, మనోహర గతులతో వంకరగా వలయాకారంగా మీరు కోరిన విధంగా పరిగెత్తి ఎటువంటి హంసనైనా నేను ఓడిస్తా. మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగా, కాకులు నన్ను చూసి పొంగిపోయేటట్లుగా దాన్ని గెలిపిస్తా అని మరి కాకి బీరాలు పోతుంది ఇక్కడ హంసల దగ్గర. కాకి ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ హంస ఏమంటుందంటే, కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన హంస దాన్ని చూసి, 100 గతులలో మరి పరిగెత్తున్న అన్నావు కదా, నాకు అవన్నీ ఏం తెలివయి, ఆకాశ మార్గంలో పక్షులన్నీ నిడువుగా ఎట్లెగురుతాయో అట్లా సముద్రంపై ఆకాశ మార్గంలోనే మనం పరిగెత్తుదాం రా అని హంస పిలిచింది కాకిని. కాకి ఏం చెప్పింది, నాకు 100 గతులు వస్తాయి, కిందికి పోతా, మీదికి పోతా, వంకరగా తిరుగుతా, వలయాకారంగా తిరుగుతా, ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ విని హంస, నాకు ఇవన్నీ ఏం తెలివయి కానీ మనం ఆకాశ మార్గంలో వెళ్దాం రా అని కాకిని పందానికి పిలవడం అనేది జరిగింది. ఇక అక్కడ చేరిన కాకులు అవి ఈ కాకి చుట్టూ చేరినాయి కదా, వాటికి చాలా బలం వచ్చిందన్నట్టు, మా కాకి హంసతోటి పోటీ పడుతుంది అని శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం పాలు కావలసిందే, నువ్వే విధంగా సాటి కాగలవు అని హంసను అవి పరిహసిస్తున్నాయి. శతగతులు 100 గతులు వచ్చిన మా కాకితోటి నువ్వేం పోటీ పడతావు అని చెప్పి ఆ హంసను గేలి చేసినాయి అక్కడ ఉన్న కాకులన్నీ. ఆ హంస మారు మాట్లాడక వాటిని వదిలి సముద్రం పై మార్గంలో పరిగెత్తసాగింది. కాకి కూడా దాన్ని వెంబడించింది. ఈ విధంగా 2 పోటీపడి ఇక సముద్రం మీద ఎగురుతున్నాయి. ఇక్కడ హంస అలసట లేకుండా ఒకే విధమైనటువంటి వేగంతో వెళ్తుంది. కానీ వాయసం అంటే కాకి ఉత్సాహంతో, క్రీడా విలాసంతో, తన నేర్పులు చూపుతూ వివిధ గతులలో వేగంగా వెళ్ళటం వల్ల అలసట చెందుతూ పరిగెత్తున్నాయి. కాకేం చేస్తున్నది, ఒక్క తీరుగా అది పరిగెత్తలేదు, వేగంగా పోతుంది, కిందికి వస్తుంది, మీదికి వస్తుంది. అంటే చెప్పింది కదా, నాకు 100 గతులు వస్తాయి, 101 గతులలో నేను ఏ విధంగానైనా వెళ్తా అని చెప్పింది కదా. ఆ విధంగా దాని విన్యాసాలు చేస్తే ఏమైంది, కాసేపటికే దానికి అలసట వచ్చేస్తున్నది. ఇంకా వచ్చిన తర్వాత ఆ కాకి హంసను దాటిపోయి తిరిగి వచ్చి పిలిచేది. కాకి వేగంగా వెళ్ళి ఇంకా హంస వస్తాడని మళ్ళీ వెనక్కి వచ్చి దాన్ని పిలిచేది. దాని ముక్కు మీద ముక్కు మోపేది, ఈకలను ఈకలతో రాసేది, దాని చుట్టూ విజృంభించి తిరిగేది, చిత్రమైన నడకలతో వచ్చి తాకేది, తనలో తాను మురిసిపోతూ నవ్వేది. ఇన్ని విన్యాసాలు చేస్తుంది కాకి హంసతోటి. ఒక రకంగా చెప్పాలంటే లేని అన్ని ఈ కాకి హంసతోటి చేస్తున్నది. పాపం హంస మాత్రం
తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అంతే కదా, ఒక విజేత ఎప్పుడైనా సైలెన్స్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఆ విధంగా హంస కూడా అలాగే వెళ్తుంది. కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరిగెత్తటం చూసిన తోటి కాకులు సంతోషంతో అరుస్తూ హంసలను గేలి చేస్తూ చెట్లపై గంతులు వేయసాగాయి. హంస ఓడిపోతుంది అని పెద్ద గొంతులతోటి అరవసాగాయి. వాటి అరుపులు విన్న హంస నిండు ఉత్సాహంతో ఇక ఈ కాకి చుట్టూ చేరిన మిగతా కాకులు ఉంటాయి కదా, అవి చూస్తున్నాయి ఈ పందాన్ని దూరం నుంచి. ఇక మా కాకి గెలుస్తుంది, ఈ హంస ఓడిపోతుంది అని అవి కూడా మస్తు కాకి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. పొడవుగా పైకెగిరి పడమటి వైపు పారగా కాకి కూడా దాని వెంట వేగంగా వెళ్ళి ఆ హంసను దాటటానికి శక్యం కాక ఊపిరి బిగబట్టి పరిగెత్తసాగింది. ఈ మాటలను విన్న తర్వాత ఈ హంస ఏం చేసిందంటే పొడవుగా మీదికెగిరి పడమటి వైపుకు వెళ్తుంది. కాకి దాన్ని వెంబడిస్తుంది, కానీ దాన్ని దాటలేకపోతుంది. ఇప్పుడు కాకి ఊపిరి బిగబట్టి పరిగెత్తున్నదిగా. ఇక ఏం జరుగుతుందంటే హంస శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వెళ్తుంటే దాంతోపాటు పరిగెత్తుతూ అలసిపోయిన కాకి శక్తి కోల్పోయి బలహీనమయ్యి మనసు కలతనొందగా ఈ విధంగా బాధపడుతుంది. అయిపోయింది, కాకి పని దాదాపుగా అయిపోయింది. ఎందుకంటే అది లేని విన్యాసాలు చేసి అనవసరంగా ప్రాణం మీకు తెచ్చుకుంది. ఇక ఎగరలేకపోతుంది, దాన్ని దాటలేకపోతుంది. అప్పుడుగా కాకి అంటున్నది, నేను అనవసరంగా పోటీకి సిద్ధపడ్డా, ఇక్కడ కాలు పెడదామంటే ఎక్కడ చెట్లు తీగలు పొదలు ఏమీ లేవు, మరి నీళ్ళ మీద దిగుదామంటే సముద్రంలోని జంతువులు నన్ను తింటాయి, నేను ఏం చేయాలని కాకి ఇప్పుడు తనలో తాను మదన పడడం మొదలైంది. భయంతో కలత చెందిన మనసు గల కాకి ఇక దప్పితో వశం తప్పి మెల్లగా క్రిందికి దిగసాగింది. దాన్ని చూసి అప్పుడు హంస ఈ విధంగా అంటుంది. ఏమంటుంది? ఓ వాయసం అంటే, ఓ కాకి, నేను నిన్ను దాటి పిలిచినా నువ్వు బదులు పలకక మరి జాప్యం చేస్తున్నావు, నీ రెక్కలు నీకు దూరమైపోయినట్లు చేస్తున్నావు, నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో చెప్పుతావా అని ఒకే ఒక ప్రశ్న వేసింది. నాకు 100 గతులు వస్తాయన్నావు కదా, 100 విన్యాసాల ఎగురుతాన్నావు కదా, మరి మెల్ల కిందికి పోతున్నావు వెనకనే ఉండి, మరి ఇది ఏ రకమైన గతి చెప్తావా అని ఎగతాళిగా మరి హంస మాట్లాడింది, హేళనగా నవ్వింది. అప్పుడు సముద్ర జలాలు రెక్కలను ముక్కును తోకను తాకుతుండగా మాటిమాటికి మీదికి ఎగురుతూ బలహీనపడి క్రిందికి వాలుతూ ఉండగా అలసిపోయి ఎగురలేక భయపడింది. అయిపోయింది కాకి పనిగా, కిందికి 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 ఇట్లా వస్తే మళ్ళీ ఒక్కసారి మీదకి మళ్ళీ కిందికి సముద్ర నీళ్లను తాకి ఇక మునగలేక మళ్ళీ కొంచెం పైకి మళ్ళీ ఈ విధంగా అది ప్రాణం మీదకి వచ్చింది కాకు. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు ఎగరలేక సముద్రపు నీటి మీద పడి తన బలహీన స్థితికి భయపడుతున్న కాకిని చూసి ఆ రాజహంస ఏమన్నదంటే, మాటలు చాలా చెప్పొచ్చు, కానీ చెప్పిందంతా చెయ్యటం ఎవ్వరికి సాధ్యం కాదు, గొప్పలు పలికిన నీ పని అయిపోయింది అని ఆ హంస మాట్లాడింది. అప్పుడు కాకి ఏమన్నదంటే హంసతోటి, నేను ఎంగిల్లి తిని మరి బలిసిన దేహంతో గర్వించి నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరత్మంతుణ్ణి సైతం ఓడించగలనని నేను అనుకునేదాన్ని, కానీ నా శక్తి ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది, ఇక నువ్వే నన్ను కాపాడాలి, నన్ను రక్షించు, నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చు, మరి నేను ఈ నీటి మీద ఎగరలేకపోతున్నా అని పాపం హంసతోటి మరి చాలా శరణు కోరింది. అప్పుడు వ్యాకులమైన మనసుతో కావు కావుమని అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూసి ఆ హంస ఏం చేసిందంటే తన కాళ్ళతో పట్టి పైకెత్తి దాని ప్రాణాలు కాపాడి వీపు మీద మోసుకొని ఈ ఒడ్డుకు వస్తున్నది. అప్పుడు ఆ పక్షులన్నీ హంసను చూసి పొగుడుతున్నాయి, హంసను పొగుడుతున్నాయి. ఇక మరి కాకి పని అయిపోయింది అని ఇప్పుడు హంసను పొగుడుతున్నాయి. ఈ విధంగా కాకిని మోసుకొని వచ్చి దాని స్థానంలో దించింది. ఇక కాకికి స్థిమితపడిన తర్వాత తోటి కాకులు వినేటట్లుగా ఇక ముందెప్పుడు గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకోవద్దని బుద్ధి చెప్పి తోటి హంసలతో కలిసి వెళ్ళిపోయింది. ఈ కథ కర్ణుడికి శల్యుడు చెప్పిండు. చెప్పి ఏమంటున్నాడు శల్యుడు? కాకి వైశ్యకుమారులు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించినటువంటిది, అలాగే నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని నీ శక్తిని మరిచి నిన్ను మించిన వారితో అంటే పాండవులతోటి తలపడుతున్నావు. అంటే కాకి హంసతోటి ఏ విధంగా తలపడి మరి తన గర్వభంగం చేసుకుందో, నువ్వు పాండవులతోటి తలపడి నీ పని అయిపోతుంది, కాకిలాగానే నీ జీవితం అని ఈ శల్యుడు కర్ణుడికి ఈ కథ చెప్పడం జరిగింది.
ఇది మనకు శల్యుడు చెప్పినటువంటి హంస కాక వృత్తాంతం. మరి విద్యార్థులుగా మీకు రేపు ప్రశ్న, హంస కాక వృత్తాంతంలోని పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి అన్నప్పుడు నేను పద్యాలు ఇక్కడ ఏవి పెద్దగా చెప్పకుండా సారాంశం మాత్రమే చెప్పిన, తర్వాతి వీడియోలో మీకు ముఖ్యమైనటువంటి ప్రతిపదార్థ పద్యాలు, అందులో దీనిలో ఒకటే పద్యం అడగడానికి అవకాశం ఉంది, దాన్ని వివరిస్తూ కొన్ని సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ఈరోజు నేను మీతో చర్చించినటువంటి పాఠ్యాంశం. మరి ఈ పాఠ్యాంశాన్ని ఒక్కసారి విని మీరు సులభంగానే ఈ సారాంశాన్ని అయితే రాయొచ్చు. మరి వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.